కుమార్తె స్వీటీని మా గృహం నందు పెండు కూతురిగా చేయడానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మా పెద్దన్నయ్య గారు ఆకుమర్తి శామ్యూల్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. కనుక ఈ సమయాన్ని వారు నడిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా తమ్ముడు రెవరెండ్ డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారి గృహంలో మా తమ్ముడు రెవరెండ్ థామస్ గారి యొక్క ఏకైక కుమార్తె మృదుల గ్రేస్, అందరం స్వీటీ అని పిలుస్తాం, తనను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి మరి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ సమయంలో మనమందరం కలిసి ఒక పాట పాడుకుని ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు నడిపిద్దాం. మంగళమే యేసునకు అనే పాట మనం పాడు. మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు क्षेमाधिपतिకి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. విశ్వాస జీవితంలో ఏ కార్యక్రమం జరిగినా వాక్యమైన దేవునికి, దేవుడే మన మధ్యలో ఉన్న వాక్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మన క్రైస్తవ విశ్వాసం. ఈ కుమార్తె రెవరెండ్ ఆకుమర్తి థామస్ గారు, స్వర్ణలత గారుల ఏకైక కుమార్తె. ఈ కుమార్తె యుక్త వయసులోనికి వచ్చిన సందర్భంలో మరి ఈమెకు వివాహం చేయడానికి దేవుని ఏర్పాటును బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్న వారికి మరి దావీదు కీర్తన 144వ అధ్యాయం 12వ వచనములో క్రైస్తవ బిడ్డల గురించి ఈ విధంగా ఉంది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. కుమార్తెలను నగరానికి మూల కంబాలుగా ఉండడానికి దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. అక్కడ చెక్కిన అన్న మాట రాబోతున్న వరుని ఎదుర్కోవడానికి కుమార్తెను చెక్కుతూ ఉన్నాం. కాబట్టి పెళ్లి కూతురుని సిద్ధపరచడం అనేది బైబిల్లోనే దేవుడు మనకు తెలియజేశాడు. రానున్న వరుణ్ణి ఎదుర్కోవడానికి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. అటు వెలుగు చూడగానే వెలుగు సంబంధమైనటువంటి వివాహం కనుక ఈ కుమార్తెను మీరందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. ఆ బిడ్డను మరి దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మానవులమైన మేము నీ రక్షణలో ఏ విధముగా మా కుటుంబాలను, మా జీవితాలను, మా బిడ్డలను పెంచాలో నీ పరిశుద్ధ దివ్య వాక్యములో మీరు రాసి ఉన్నారు. నాయనా,
ఈ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మాకందరకు నేర్పించు. ప్రత్యేకంగా ఈ సమయంలో మృదుల గ్రేస్ స్వీటీని ప్రభా తన యొక్క గృహస్థు జీవితంలోనికి ప్రవేశించడానికి, రాబోతున్న వరుణ్ణి ఎదుర్కోవడానికి పెళ్లి కుమార్తెగా మేము సిద్ధము చేస్తూ ఉన్నాము. నాయనా, ఈ లోక సంబంధమైన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా బిడకు నూతన వస్త్రాలు ధరింపజేసి, బంగారు ఆభరణాలు ధరింపజేసి, నాయనా ఇది భౌతికమైనటువంటి సిద్ధపాటు కానీ మానసికమైన ఆత్మీయ సిద్ధపాటులో బిడ్డ ఎదగడానికి మీరే ప్రోత్సహించి నడుపుతుంది. వందనాలు. వచ్చిన వారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. అందరూ బిడ్డను ఆశీర్వదిస్తూ ఉంటుండగా ఆశీర్వాదాలు బిడ్డకు ముందుగా దండుగా అనుగ్రహించమని, ఈ బిడ్డను పరిపూర్ణమైన వధువుగా మీరే తీర్చిదిద్దండి. ఇదిగో తండ్రి, ఈ దినము ఈ సాయంకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టి దాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మీ ప్రియ కుమారుడు, మా ప్రియ తమ్ముడు రెవరెండ్ డాక్టర్ రాకమూర్తి డానియల్ గారిని, సత్యమణి సత్యవేణి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన బిడ్డను ఈ విధంగా మేము తయారు చేయడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రతిఫలమైన దీవెనలు డానియల్ గారి కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కానీ నీకే వందనాలు. బిడ్డను నీ చేతిలో పెడుతున్నాం. పెళ్లి దినము నాటికి బిడ్డను ఆత్మీయంగా మానసికంగా ఆయన సిద్ధపరచుమని, రూపించమని, నీ స్వరూపంలో బిడ్డను తీర్చిదిద్దమని నీ చేతులు పెడుతూ మృదుల గ్రేసును బహుగా దీవించు. నువ్వు వేల వేల జనాలకు తల్లి వగుదు అని ఆ దినమున ప్రభా నాయన మీరు రెప్కాను దీవించిన విధంగా ఈ బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించారు. ఈ బిడ్డను బట్టి తల్లికి, తన సహోదరునికి, బాబీకి ప్రభా సంతోషము, ఆనందము కలుగుజేయమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరికి సంతోష కారణంగా ఈ బిడ్డను ఉంచుమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తుంది. త్వరలో తిరిగి రానయ్యిన నజరేయుడైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమాలి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇది గట్టి చెప్తారా? థ్యాంక్ యూ. మేము బ్రతికేమో, పెరిగాము, ఇంతవాళ్ళు అయ్యాము. మా జనరేషన్లో మరి అగ్ని జమదగ్ని అనబడేటటువంటి ఆగ్నేష్ గారు ఉన్నారు. 10 నిమిషాలు దేవుని వాక్యం చెప్తారు. నేను కనబడుతున్నానా? నేను మా చిట్టిబాబు గురించి కానీ, స్వర్ణ గురించి కానీ, ఎందుకంటే బ్యాంక్ ప్యాడ్లో చిట్టిబాబుకు ఉన్నంత ఇంటిమెసీ కానీ, చిట్టిబాబు అంటే థామస్ చేసినంత పరిచర్య కానీ మేము ఎవరు చేయలేదు. చాలా సన్నిహితంగా, తల్లో నాలుగుగా మరి ఉండేవాడు. ఇక అందరికీ తెలుసు. తను జీవించి ఉన్న కాలంలో మరి ఎంతో పరిచర్య చేశాడు, దేవుని పరిచర్య చేశాడు. అలాగే మరి బంధువులకు, స్నేహితులకు, మానవులైన అందరికీ కూడా పరిచర్య చేశాడు. చీరా రాగము ఇది ఏ తాళము, ఏ రాగము ఇది ఏ తాళము, ఏ గీతము ఇది ఏ భావము. గారు ఎప్పుడు కన్నా దగ్గరికి వస్తూ ఉండేవారు. అయితే
వచ్చి జోకులు వేస్తూ ఉండేవారు. మా మరదలు చాలా ఇది నీకు ఇది అలా ఇలా అని ఏదో జోకులు వేస్తూ ఉండేవారు బావగారు. అయితే బావగారు కూర్చోండి కాఫీ ఇస్తానంటే ముందుగా వచ్చి కన్నా లేకపోయినా ఇంటికి వచ్చేవారు. వాళ్ళ పెద్దమ్మని పలకరించేవారు. వచ్చిన తర్వాత రాజీ అమ్మ మా తమ్ముడిని ఎక్కడ పంపేస్తావు అని అడిగేవారు బావగారు. అయితే కానీ తను ఏంటంటే మన మధ్యన లేకపోవడం ఆ లోటు ఏంటో తెలుస్తుంది. బావగారు అయితే ఎప్పుడు నవ్వించేవారు. ఇంటికి వచ్చి ఒక అరగంట సేపు కూర్చుండేవారు. నాకు బాగా గుర్తేటంటే ప్రతి విషయంలో నన్ను అనేవారు, అమ్మ నువ్వు ఎలాగ ఉండాలిరా, ఎలాగరా మన కుటుంబం ఇది అని నాకు అన్నీ చెప్పేవారు. కుటుంబాల గురించి మోటివేషన్ చేసేవారు బావగారు. అయితే నేను వచ్చిన వెంటనే బావగారికి కూర్చోండి అయిన తర్వాత కాఫీ పెట్టుకొచ్చి ఇస్తే అమ్మయ్య నన్ను బతికించిందమ్మా మా మరదలు అనేవారు. అన్ని 2 జోకులు వేసేవారు వాళ్ళ పెద్దమ్మ దగ్గర కూర్చొని. ఆ జోకులు వేసుకుంటే నవ్వుకుండేవారు. ఈ లోపల కన్నా వచ్చేవారు. అందరి కోసం సేవకుల కోసం మాట్లాడుకుంటారు. ఎక్కువ సేవకుల కోసమే మాట్లాడేవారు బావగారు. అయితే మరి చర్చిలో ఏదన్నా మీటింగ్స్ జరిగినప్పుడు అందరు మెసేజ్లు విని విసుక్కొని ఏడ్చేటప్పుడు ఆయన వచ్చి స్టేజ్ ఎక్కపోతేప్పటికి అందరూ హ్యాపీగా అయిపోయి నవ్వుకుండేవారండి ఆయన చూసి. నేను అనుకునేదాన్ని ఏంటి ఈయన స్టేజ్ ఎక్కపోతేప్పటికి అంటే నాకు తెలియదు. అత్తమ్మ గారి కోడలుగా నేను తెలుసుండొచ్చు అందరికీ. నాకు ఆయన గురించి అంత తెలియదు. మా ఇంటికి రావడంలోనూ నాతో మాట్లాడడంలో బావగారు అంటే బావగారు అంతే, వీళ్ళెవరూ నాకు తెలియదు. అయితే నవ్వుకుంటే వీళ్ళందరూ జోకులు చూసి అందరూ నవ్వేవారండి. నవ్వుతే నేను మనసు రోజు మళ్ళీ ఇంటికి వచ్చేసేవారు. ఉదయాన్నే అమ్మ రాజీ అనేవారు. నేనేమో బావగారు రండి అని కూర్చోండి అంటే కన్నా ఎక్కడికో కాడికి ఉదయాన్నే వెళ్ళిపోయేవారు. కూర్చోండి కాఫీ తాగితే మా తమ్ముడు రాలేదమ్మా నువ్వు ఎక్కడికో పంపేసావు, మరి నువ్వు ఇలా చేస్తే నాకు కష్టం అవుతుంది కదమ్మా అనేవారు. అంటే అదే బావగారు నేను పంపించడం మీరే పంపించారని నేను అనుకుంటున్నాను అని నేను అనేదాన్ని. అంతకు మించి నాకు బావగారి గురించి ఏం తెలియదు. మరి పెద్ద బావగారు ఏమో నన్ను చెప్పమన్నారు. నాకు ఆయన గురించి ఏం తెలియదండి. నాతో ఏంటంటే ఇంటికి రావడం, చక్కగా ఏదో 2 జోకులు వేయడం, మమ్మల్ని నవ్వించడము. అత్తమ్మ గారు మంచం మీద ఉన్నప్పటికీ కూడా అత్తమ్మని నవ్వించేవారు. బావగారు వచ్చి పెద్దమ్మ అని పిలిచేవారు. పిలిచి నవ్వించేవారు. ఆయన నవ్వించినప్పుడు నేను కూడా నవ్వుకుండేదాన్ని, చాలా సంతోషించేదాన్ని. మరి ఈ సమయంలో బావగారు లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. నాకైతే ఎప్పుడు మేము ఇంట్లో ఎవరి గురించి మాట్లాడుకున్నా ఆయన కోసం మేము మాట్లాడుకుంటాము. మా ఇంట్లో ఒక మంచి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఏ విషయాలైనా సరే దైవికంగా, మరి నేను అన్యుల నుంచి వచ్చినప్పటికీ కూడా నన్ను దైవికంగా నాకు అన్ని దేవుడు మాటలు చెప్పేవారు ఎక్కువ. కన్నా లేని టైంలోనూ వచ్చినా కూర్చున్నా కాఫీ తాగుతూనే ఆయన ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చొని మాట్లాడేవారు. దేవుడి మాటలు చెప్పేవారు నాకు. అంటే నాకు తెలియదు కదా బావగారు, నాకు ఏం తెలుసండి దేవుడి కోసం, నాకు ఏం తెలియదు అంటే వచ్చినప్పుడు మాత్రం దేవుడి మాటలు చెప్పేవారు ఆయన. నాకు ఎంతో సంతోషం వేసేది. మరి బావగారి గురించి అయితే నాకు పెద్ద ఇదిగా తెలియదండి. తెలియకపోయినా నేను ఎందుకో ఆయన లేని లోటు ఏంటో నాకు ఇప్పుడే బాధ వచ్చింది ఆయన కోసం. ఎందుకంటే తక్కువ టైంలోనూ ఆయనలో మేము చూసిన సంతోషం ఏంటంటే ఎక్కువ నవ్వించేవారు. నేను అదే బాధపడతా ఉంటాను. కన్నా నేను అన్నయ్య ఉంటే బాగుండు, పాపలో జరుగుతుంది. మొన్న అక్క వచ్చినప్పుడు బాబు అక్క వచ్చారు ఇంటికి. వచ్చినప్పుడు మేము తర్వాత వెళ్ళిన తర్వాత బాధపడ్డాం. ఎందుకంటే ఆయన గురించి అందరినీ నవ్వించేవారు. బావగారు అందరినీ నవ్వించి అందరితో వీళ్ళందరూ మనవాళ్ళు అని నవ్వించే నవ్వు మాటలు తప్ప ఒకరి మీద ఎప్పుడు ఆయన చెడ్డ మాటలు పలికింది నేను ఆలకించలేదు. ఆయన ఎప్పుడు మంచి మాటలు చెప్పేవారు, దేవుడి మాటలు చెప్పేవారు నా దగ్గర. అయితే నాకు అదే తెలుసండి మీ అందరికీ. మరి నాకేం పెద్దదిగా తెలియదు. నా మాటలు ఏదంతా అప్పుడు దాన్ని క్షమించు. ఏమీ తెలియదు అంటే చాలా చెప్పింది ఆవిడ. చిట్టిబాబు గారు లేరు, ఆ మాటకి మీరు ఎంత నవ్వారు అంటే అంత ఎమోషన్ అయింది ఆవిడకి. గుండెల్లోంచి ఆ ప్రేమ అది అంటే దుఃఖం రూపంలో ఆమె ఎంతో ఎమోషన్ అయిపోయింది. మరి అటువంటి ఎమోషన్ అయ్యేంత బంధాన్ని ఆ కుటుంబంతో ఏర్పరచుకున్నాడు. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి మాటలు చెప్పావు, అందరినీ నవ్వించావు. థామస్ గారు ఉన్నట్టే ఉన్నప్పుడు మీరు చెప్తున్న మాటలు కూడా నేను అనుకుంటున్నాను. థామస్ వింటున్నాడు, మా రాజీ నా గురించి ఇలా మాట్లాడిందని. చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఇంటికి వచ్చేవారు. మా ఇంటికి అయితే ఇంకా చిట్టన్ని రాగానే ఇంకా నవ్వడమే, ఇంకా ఇద్దరూ కలిసి
మాయా మాయలు బయట ఉన్నాడు కానీ వచ్చాడండి 2 అంటే చాలు వచ్చాడా అనేసి ఎంత స్పీడ్గా వచ్చేసేవాడండి అక్కడి నుంచి మన నుంచి వచ్చేసేవాడు కానీ చిట్టోని లేని రోడ్డు చాలా ఎదురుగా ఉంది కానీ వచ్చాడంటే చాలు ఇచ్చిన వెంటనే చాలా సంతోషించాడు చెప్పలేకపోతున్నాను ఆయన కోసం చాలా లోటు నేరైతే చిన్నప్పటి నుంచి తెచ్చుకుంటాము ఒకే ప్యాడ్లో ఒకే ఇంట్లో ఉంటుండే అలాగే చిట్టంగా కూడా చేస్తుంటారు కానీ నేను చాలా కేరండి ఉండేది మాస్టర్ గారి గురించి చెప్పమన్నారు కనుక వాళ్ళ అక్క ఉండేది వాళ్ళ అక్క అనుకోకుండా చాలా సిక్ అయిపోయారు పాపం చిట్టుబాబు రోజు వచ్చి ఆవిడని నవ్వించేవారండి బాబు ఎంతో హ్యాపీ అంత జబ్బులు ఉన్నా సరే ఆవిడ ఎంత నవ్వుతూనే ఉండేవారు రోజు వచ్చేవారు అది మాత్రం ఇప్పటికి కూడా మర్చిపోలేవు ఆ విషయంలో మాత్రం చిట్టుబాబు మేము చాలా రుణపడే ఉన్నాం మేము ఆ విషయంలో చెప్పాలంటే మాత్రం అంటే ఆవిడ వేదన అంటే అంత వేదన కాదు అలాంటిది కొన్ని రోజుల్లో చనిపోతుంది అని కూడా ఆవిడకి తెలుసు అటువంటి పరిస్థితుల్లో మరి ఆ బిడ్డడు మరి దేవుడు పంపించినట్టు వచ్చేవారు అలా మా ఇంటి పైన ఉండేవారు ఆవిడ పేరు మీనాక్షి రోజు నవ్విస్తా అసలు చిట్టుబాబు ఒక్క రోజు రాకపోతే చిట్టుబాబు రాలేదే మళ్ళీ ఎప్పుడన్నా రాకపోయినా రాలేదే అని అడిగేవారు అలాగా అందరినీ హ్యాపీగానే ఉంచే ఆయన అదొకటి మా స్కూల్లో ఒకసారి వచ్చారు ఆ స్కూల్లోనే చదువుకున్నారు మాస్టర్తో చెప్పి ఒక వాటర్ ట్యాంక్ నేను ఇస్తానండి అని అది కూడా ఇచ్చారు అలాగా ఏదైనా మంచి పనులే చేశారు కానీ ఆయన జోక్గా చెయ్యొచ్చు జోక్గా ఉండొచ్చు కానీ ప్రతి విషయంలో కూడా చాలా మర్యాదపూర్వకంగా ఎవరికి ఏం కావాలో ఆ సాయాలన్నీ చేశారు జీవన సాగరమందున మీకు యేసే నావికుడు జీవన సాగరమందున మీకు యేసే నావికుడు అలలు ఎన్ని ఎగసిన రక్షకుడుండెగా కళ్ళ నీరు కారగా సాగర్ కొద్ది మాటల్లో మరి తన కుమార్తె ఇప్పుడు చిట్టుబాబు ఇక్కడ లేకపోయినా మేమందరము చిట్టుబాబు స్థానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా ఆనందంగా చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మా చెల్లి గ్రేస్ విక్టోరియా రాణి ఆమె వచ్చి కొన్ని మాటలు చెప్పి బిడ్డను ఆశీర్వదించాలని తర్వాత ప్రార్థన కూడా చేయాలని ఆమెను కోరుతున్నాను. దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాండి. సంఘంలో కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరికీ కూడా, నా అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మరి తమ్ముడు కుమార్తె అయినటువంటి మృదుల గ్రేస్, నా పేరు గ్రేస్ విక్టోరియా అయితే తన కుమార్తెకు మృదుల గ్రేస్ నా పేరుని చివరి తగిలించుకున్నాడు తన కుమార్తెకు. మరి అయితే మేము 4 అన్నదమ్ములు, నేను ఒక్కరిదాన్నే. అయితే నాన్నగారికి ఒక్క ఆడపిల్ల ఉండకూడదు, ఇంకొక ఆడపిల్ల ఉండాలి అని చెప్పి 4 పుట్టేంత వరకు కూడా అలాగే అమ్మ
వెయిట్ చేస్తూ ఉంది. ఆఖరికి లాస్ట్ తమ్ముడు పుట్టిన తర్వాత ఇంకా మనకు ఆడపిల్లలు పుట్టరు, ఇది ఒక్క ఆడపిల్ల చాలే అని ఆపరేషన్ చేయించేసుకుంది. కానీ నాన్నగారు మటుకు ఆడపిల్లకి ఆడపిల్ల జట్టు ఉండాలి అని చాలా ఆశపడ్డారు. కానీ దేవుడు నాకు 3 అన్నదమ్ములు ఇచ్చాడు, ఒక అన్ననిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే 4 అన్నదమ్ములతో కూడా మంచిగానే ఉంది, కానీ చిట్టుబాబుతో ఎక్కువ నాకు అనుబంధం. మేమిద్దరం కూడా చక్కగా మాట్లాడుకునేవాళ్ళం. అంటే నాకు ఆడపిల్ల లేని లోటు చిట్టుబాబు ద్వారా నాకు దొరికిందని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా తమ్ముడు ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని. తర్వాత తను కూడా మాట్లాడుతూ ఉండేవాడు. తను రోడ్డు మీద ఉన్నా కానీ నా ఫోన్ వచ్చిందంటే రోడ్డు పక్కన ఆపేసి మాట్లాడేవాడు. అమ్మ నేను పలానా చోటుకి వెళ్తున్నాను, వెళ్ళగానే చెప్తాను, అప్పుడు మళ్ళీ కాల్ చేయదుగానే అనేవాడు. అలాగే తమ్ముడు ఎంతగానో ప్రేమించాడు, అందరూ ప్రేమించారు. కానీ తనతో ఎక్కువ సంబంధం ఉంది. తను మెత్తని హృదయం, దాంతో తమ్ముడితో నాకు ఎక్కువ అనుబంధం ఉంది. తమ్ముడు లేని లోటు నాకు చాలా ఎక్కువగానే ఉంది. ఎక్కువ మాట్లాడేవాడు. ఆ లోటు ఉంది, కానీ దేవుడు ఆ లోటు తీర్చాడు. తర్వాత అమ్మ బాగున్నప్పుడు అమ్మతో ఎక్కువ మాట్లాడేదాన్ని, తర్వాత తమ్ముడితో ఎక్కువ మాట్లాడేదాన్ని. ఎందుకంటే తమ్ముడు కూడా ఫ్రీ టైం ఉండేది, మిగతా వాళ్ళందరూ బిజీగా ఉంటారు. దాంతో తమ్ముడితో ఎక్కువ నాకు అనుబంధం ఉంది, ప్రేమ ఉంది. ఆడపిల్ల అంటే ఎలాగా ఉంటుంది అని అనుకునేవాడు. ఎప్పుడు ఏమనివాడు కాదు, ప్రతి విషయంలో కూడా సహకారంగానే ఉండేవాడు. అటువంటి తమ్ముడు లేని లోటు ఉంది. అయితే మరి దేవుని యొక్క మరి ప్రణాళిక మరి ఆ విధంగా ఉంది. తమ్ముడు దేవుని సన్నిధికి వెళ్ళి అన్నాడు. అయితే మనం కూడా వెళ్ళాలి, కానీ దేవుడు మరి తమ్ముడిని ముందుగా తీసుకున్నాడు. తర్వాత అమ్మలేండు. తర్వాత మరి తమ్ముడిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె రుద్రా గ్రేస్. తండ్రి లేని లోటు ఎంతో ఉంటుంది బిడ్డకి, కానీ ఆ లోటును దేవుడు తీరుస్తూ, ధైర్యపరుస్తూ, ఓదార్స్తూ, ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ ఇప్పటి వరకు నడిపించాడు దేవుడు. తండ్రి లేని లోటును దేవుడే తీరుస్తున్నాడు. ఆ యొక్క స్థానంలో శరీరపు తండ్రి లేనప్పటికీ ఆత్మీయ తండ్రి ఉండి బలపరుస్తూ వస్తున్నాడు కుటుంబాన్ని. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ సమయంలో మరి బిడ్డని ఈ రీతిగా ఆశీర్వదించాడు. మరి నిన్నటి కాలము అన్ని గృహంలో పెళ్లి కూతురిని చేశారు. తర్వాత ఈరోజు తమ్ముడు చేస్తున్నాడు. మరి మా 5 కుటుంబాలు దేవుడు ఎంతగానో దీవించాడు. దేవుని సహాయాన్ని మేము ఎంతగానో పొందుకుంటున్నాం. దేవుని కృపను బట్టి మేము 5 కూడా దేవుడిలో నిలిచి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నున్నా దేవుడు లేకపోతే వ్యర్థం, కానీ దేవుని కలిగిన కుటుంబాలుగా మేమందరం ఉండడానికి దేవుడు ఎంతగానో ఆయన యొక్క కృపను చూపిస్తూ వస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి చిన్ననాటి నుండి మరి ఇక్కడ పెరిగింది సీటీ, నేను ఎలాగ పెరిగాను, సీటీ కూడా పెరిగింది కనుక ఈ స్థానంలో మరి ఈ సమయంలో ఈ ప్లేస్లో మరి తమ్ముడు మరి ఇంత ఘనంగా జరిపిస్తున్నాడు. అందుని బట్టి వాళ్ళని జీవించాలి. అలాగా మా 5 కుటుంబాల గురించి మీరు ప్రార్థించండి. మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ ఒకసారి చూసినందుకు అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సరే, చక్కని విషయాలు నా చెల్లి చెప్పింది. ఒక ఆయన అన్నాడు, మగోడు మాట్లాడితేనంట న్యూస్ పేపర్ చదువుతాం కదండి, మగోడు మాట్లాడితే న్యూస్ పేపర్లో హెడ్డింగ్ లైన్లో ఉంటుంది, ఆడవాళ్ళు మాట్లాడితే హెడ్డింగ్ కింద ఉన్న పేరాలన్నింటిలో ఉంటుంది. అంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. చాలా సంతోషం. మరి చిన్నప్పటి నుంచి మరి ఇక్కడే పెరిగాం, ఇక్కడే తిరిగాం, మా కాళ్ళు ఇక్కడే అరిగాయి, మీ మనసులన్నీ అవి ఎరిగాయి. మరి ఇప్పుడు ఎన్నో సంగతులు ఈ వ్యక్తిలో మురిగి ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ మురిగిని తన మాటలతో మరిగించి మనకు మంచి మాటలు ఒరిగిస్తాడని మా తమ్ముడు ఎలీషా మరి
తిను మరి అందరికీ తెలుసు ప్రముఖ కీబోర్డ్ ప్లేయరు, మ్యూజిక్ డైరెక్టరు అన్నీ ఉన్నాయి. ఉపాధ్యాయుడు, మా తమ్ముడు. మా ప్రయాణం చాలా అనేక విషయాలతో ముడిపడి ఉంది. కానీ ఈ సమయంలో చిట్టిబాబుతో తనకు ఉన్నటువంటి బాంధవ్యం, ఆ రిలేషన్ కొద్ది మాటల్లో చెప్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య. అందరికీ ప్రైజ్లు అండి. అందరికీ నమస్కారం. నేను మీకు తెలియడం కాదు, చిట్టిబాబుకి నాకు చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ స్కూల్ నుంచి వచ్చాడో తెలీదు. నేను 7th క్లాస్ చదువుతున్నాను మున్సిపల్ హై స్కూల్లో. ఓ రోజు సడన్గా వచ్చాడు. వచ్చి మా క్లాస్లో జాయిన్ అయ్యింది. నా పక్క సీటే. ఇంకా అక్కడి నుంచి ఎలా ఉండేదంటే మనకి మా సండే స్కూల్లో ఉన్నట్టుండేది. మా స్కూల్లో కూడా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. ముగ్గురు, మా తమ్ముడు, నేను, చిట్టోడు, ముగ్గురు కలిసి ఒక సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. వెళ్ళి బాగా ఇంకా క్లాస్లో మామూలు వెళ్ళరు కాదు కదా. చిట్టుబాబు ఉంటే ఎలా ఉంటుందో తెలియదే ఉంది మీకు. అంటే ఆ వయసులో ఎలా ఉంటాడో ఇంకా మరీ ఎక్కువ ఆ టైంలో అలా ఉండేవాడు. ఎందుకంటే ఆ చిట్టుబాబు మాస్టర్ అబ్బాయి, నేను మాస్టర్ అబ్బాయిని కాబట్టి మమ్మల్ని మాస్టర్లు ఏమనివారు కాదు. వీళ్ళు మాస్టర్ అబ్బాయిలు కాబట్టి ఏమనివారు కాదు. కానీ నేను అంత అల్లరి చేసేవాడు. కానీ చిట్టుబాబు మాత్రం చాలా అల్లరి మా చేత చేయించాడు. మంచి అల్లరి చేయించేవాడు. మేమందరం కలిసి 7th రాసాం. 7th రాసిన తర్వాత మళ్ళీ 8th ఎక్కడ వెళ్ళిపోయాడు అనుకుంటాను. మరి నాకు అంత ఐడియా గుర్తులేదు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి. ఇంకెలా అంటే అంత వాడు ఉంటేనే కానీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాదు, వాడు ఉంటే కానీ స్కూల్ నుంచి వచ్చేవాళ్ళం కాదు. ఇలాగా సామర్థ్యంలో కెనడీ గాడు అని ఒకడు ఉండేవాడు మా ఫ్రెండ్. ఆడు జాయిన్ అయ్యాడు మా దగ్గర. అంతే వచ్చింది గొడవ. వచ్చి చిట్టుగాడు నేను కొట్టుకున్నామండి. కనీసం గంట సేపు కొట్టుకున్నాం. ఆడు నేను పడి కొట్టుకుని అక్కడికి వచ్చి రాణెక్కడికి వచ్చాను నేనే. అక్కడ నేను చాలా కొట్టేసాడు. అంత క్లోజ్ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ అంత అలా ఉన్నా అది చిన్నతనంలో ఉండే అన్ని రుచులు కలిసి తిరిగాం, నవ్వుకున్నాం, ఒకరినొకరు ఏడిపించుకున్నాం, అలాగే కలిసి కూర్చుకున్నాం. అన్ని రకాలవి నాకు చిట్టుబాబుతో ఉండేవి. తర్వాత వాడి ఫీల్డ్ వేరు, నా ఫీల్డ్ వేరైపోయింది. అయినా కానీ నాతో చాలా బాగా చూసేవాడు. నాతో మంచి రిలేషన్ ఉండేది. ఇప్పుడు కనబడినా చాలా నవ్వుకునేవాళ్ళం. మా పెద్ద అక్కతో మంచి రిలేషన్ ఉండేది. మా బ్యాచ్ ఎన్ని చేసామని చెప్పంటారు. ఎక్కడ తొండ కనపడినా కొట్టేసుకుంటుండే. వాడి మీద తొండ కనపడిందే కొట్టాడే. మరి పోనెవరా బతకనెవరా బాబు అంటే అబ్బే సమస్య లేదు. అక్కడికి తీసుకెళ్ళేవాడు. రైల్వే స్టేషన్ అవతల ఒక పెద్ద కొలను ఉండేదండి. ఆ కొలను అంటే మాకు అది పెద్ద బంగారు నీటితో ఉన్న కొలను అనుకునేవాడు. అది ఏంటంటే వేస్ట్ వాటర్ ఆఫ్ ట్రైన్లోంచి వచ్చిన వేస్ట్ వాటర్ అందులో పోసేవారు. అది పెద్ద మాకేమో స్విమ్మింగ్ పూల్. అక్కడ తీసుకెళ్ళేవారు మమ్మల్ని. వీళ్ళందరూ మా నాయకులు ఉండేవారు, కొంతమంది మా సండే స్కూల్ నాయకులు. వీళ్ళందరూ కలిసి అక్కడికి తీసుకెళ్ళి అందులో చిట్టుబాబు అక్కడ దారిపోడు తొండ కొట్టుకుంటే వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ఈత కొట్టేవాళ్ళం. అలాంటివి ఎన్నో చాలా చెట్లు ఎక్కాము, అలాగే ఈతలు కొట్టాము. చాలా అలాంటివన్నీ మాకు చిట్టుబాబుతో ఉన్నాయి. మరి చిట్టుబాబు ఈరోజు లేకపోవడం అనేది చాలా లోటు. అయినా కానీ బిడ్డలను దేవుడు దీవించి మంచి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో బిడ్డలను ఇద్దరిని స్థిరపరచాలి. ముఖ్యంగా ఈరోజు పాపకి మా కుటుంబ పరంగా, నా పరంగా నేను దీవెనలు తెలియజేస్తూ దేవుని దీవెనలు బిడ్డకు మెండుగా ఉండాలని, ఆ బిడ్డ జీవితం సంతోషకరంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకునే సెలవు. చాలా మంచి మాటలు చెప్పాడు. చిట్టుబాబు ఎలీసా కొట్టుకున్నారట. కొట్టుకున్నప్పుడు రాణి దగ్గరికి వెళ్ళాడట. అది చాలా గ్రేట్. ఎందుకంటే రాణి దగ్గర కాకుండా ఆగ్నేస్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. దేవుని నడిపింపు. రాణి దగ్గరికి వెళ్ళడం అనేది దేవుని నడిపింపు. రాణి దగ్గర కాకుండా ఆగ్నేస్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఇంకో కథ ఉండేది అన్నమాట. అది తర్వాత చెప్పిన విషయాల్లో తొండను కనపడితే కొట్టేసుకోడు. ఎందుకంటే ఆ తొండ పెరిగి పెద్దదయ్యి వృద్ధి చెంది ఊసరవీళ్ళు అవుతుంది. అంటే ఎవరో ఊసరవీళ్ళ తయారవ్వకూడదండి. అందుకని ఆ తొండను కొట్టేసుకోడు అనమాట. అంటే మేము కొట్టుకోవడం లేని చిన్నప్పుడు ఏమో లేదు, నాకు తెలియదు. చాలా మంచి విషయాలు. మరి చివరి ప్రార్థన చేయడానికి ముందు డానియల్ దంపతులు వచ్చి బిడ్డను పూలమాల అలంకృతులు చేస్తారు.
గీతి పాడనా మధుర గీతి పాడనా ప్రణయ గీతి పాడనా హాయిగా హాయి హాయిగా హాయిగా హాయి హా ఏసయానికి వేలాది వందనాలు స్తోత్రం నాయన స్తుతులయ్యా ఏసయ్యా నాయన ఈ సమయాన్ని మీరు ఎరిగి ఉన్నారు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా బిడ్డ పట్ల నాయన ఎంతో అద్భుత కార్యాన్ని ఆశ్చర్యకార్యాన్ని జరిగించుచున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన తల్లి గర్భమందు రూపింపక ముందే నాయన ఎరిగిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు నాయన జీవాధిపతి నీకే వందనాలు స్తోత్రాలు నాయన చక్కని వాతావరణాన్ని అనుగ్రహించావు ప్రభా నీకే వందనాలు స్తోత్రులయ్యా నాయన బిడ్డని ఈ రీతిగా నాయన అయ్యా నాయన పెదనాన్న చిన్నాన్నల ద్వారా నాయన అయ్యా నా ప్రభు ఆశీర్వదించబడింది ప్రభా నాయన సంఘ బిడ్డల ద్వారా నాయన ఆశీర్వదించబడింది నాయన ఈ బిడ్డ నిమిత్తం ఎంతోమంది ప్రార్థన చేసి ఉండగా నాయన వారందరి ప్రార్థనలకు జవాబు అనుగ్రహించిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు నాయన రానున్న దినాల్లో ఈ బిడ్డను ఇంకా ఆశీర్వదించండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా అయ్యా నాయన 19వ తారీఖున జరగబోతున్నటువంటి ప్రధాన కార్యక్రమంలో మీరు ఉండండి అలాగే వివాహ కార్యక్రమంలో కూడా మీరుండి జయకరంగా జరిగించమని వేడుకుంటున్నాం వాతావరణాన్ని ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం ప్రభా యేసయ్యా పిలువబడిన వాళ్ళందరినీ మీరే తోడుకురమ్మని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా నూతన దంపతులనైనా మీరే దీవించండి ప్రభా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు నాయన నూతన జీవితంలో అడుగుడుచుండగా నా ప్రభా నాయన మీరు ఆశీర్వదించండి ప్రభా యేసయ్యా నీకే వందనాలు అయ్యా నూతన దంపతులు ఇద్దరిని ఆశీర్వదించండి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు నాయన వీరికి నాయన మీరే తండ్రిగాను ప్రభువుగాను రాజుగాను ఉండి నడిపించమని ఏడుకుంటున్నాం ప్రభా యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు నాయన కుటుంబ జీవితంలో నాయన జయ జీవితాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా బిడ్డకు కావాల్సిన జ్ఞానాన్ని బోధించమని వేడుకుంటున్నాం ప్రభా యేసయ్యా నీకే వందనాలు ఈ కాపుదల కంచి వేసి భద్రపరచమని వేడుకుంటున్నాం దేవా యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే దీవించండి ఆశీర్వదించండి ప్రభా నాకు ఇచ్చిన 4 అన్నదమ్ములని నన్ను నాయన కుటుంబాలను మీరే దీవించండి ఆశీర్వదించండి అయ్యా నేను అన్నదమ్ముల బిడ్డలను నాయన వారి బిడ్డలను మీరే దీవించండి ఆశీర్వదించమని త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామను బట్టి మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి మనం ఆదరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని నుండి మరి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడిన మృదుల గ్రేస్కును రేపు 20వ తారీఖున పరిశుద్ధ వివాహంలో జతపరచబడబోతున్నటువంటి ప్రదీప్ను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ఈ బిడ్డలను వారి యొక్క వివాహమును దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి సంతోషమును సమాధానమును అనుగ్రహించునుగాక ఆమేన్. చేసి పాపను ఆశీర్వదించాలని కోరుతున్నాను. మధుర గీతి పాడనా ప్రణయ గీతి పాడనా దైవం తోడుగా మెలగాలి క్రీస్తుకు సాక్షిగా నిలవాలి దైవం తోడుగా మెలగాలి క్రీస్తుకు సాక్షిగా నిలవాలి తల్లిదండ్రుల దీవెనలు పొందాలి తల్లిదండ్రులుగా మీరు ఎదగాలి తల్లిదండ్రుల దీవెనలు పొందాలి తల్లిదండ్రులుగా మీరు ఎదగాలి హాయిగా హాయి హాయిగా హాయిగా
కలిసుండాలి, వాక్యంపు సాధన కలిగుండాలి, ప్రార్థనలో కలిసుండాలి, వాక్యంపు సాధన కలిగుండాలి, సమస్యను ప్రభువుకు తెలపాలి, సత్యతను ప్రజలకు చూపాలి, సమస్యను ప్రభువుకు తెలపాలి, సత్యతను ప్రజలకు చూపాలి. హాయిగా హాయిగా